నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయిల్లెస్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వెర్టికల్ హైడ్రోపోనిక్ టవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక 4 ఇంచ్ లేదా 5 ఇంచ్ డయామీటర్ ఉన్న పైప్ని తీసుకోవాలి. దాన్ని ఇలా డైమెన్షన్స్ ప్రకారం 15 సెంటీమీటర్స్ తీసుకుని అలా ఒక్కో దానికి 15 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేటట్టు ఒక లైన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాని పక్కన 10 సెంటీమీటర్స్ లెంత్లో మనం లైన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత 15 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దాని పక్కన మూడో లైన్, ఈ లైన్కి 7.5 సెంటీమీటర్స్ కిందకు ఉండేలా చూసుకోవాలి. ఇలా 3 లైన్లు తీసుకోవాలి. దాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఒక హీట్ ఎయిర్ గన్ తీసుకుని ఆ కట్ చేసిన ప్లేస్ మొత్తాన్ని తక్కువ టెంపరేచర్లో హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేయడం వల్ల ఆ ప్లేస్ అంతా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు గ్లాస్ బాటిల్ లేదా రౌండ్గా ఉన్న చెక్క తీసుకుని అందులో ఇన్సర్ట్ చేయండి. ఇలా లోపలికి ప్రెస్ చేయడం వల్ల మనకి కప్స్ పెట్టుకోవడానికి ఒక షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దాని మీద ఒక తడి క్లాత్ అనేది పెట్టుకోండి. దీనివల్ల షేప్ అనేది మారకుండా అది త్వరగా చల్లబడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మిగిలిన హోల్స్ని కూడా సాఫ్ట్ చేసుకుంటూ దాన్ని కూడా ఇలా షేప్లోకి మార్చుకోవాలి. ఇలాగే అన్ని హోల్స్కి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వేసుకోవాలి. ఇలా అన్ని హోల్స్ చేసుకున్న తర్వాత పైప్ అనేది ఈ స్ట్రక్చర్లో వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సిన వెర్టికల్ హైడ్రోపోనిక్ టవర్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ హోల్స్లో మనకి కప్స్ అనేవి పడుతున్నాయి. ఈ కప్స్లోనే మనం ప్లాంట్స్ని పెట్టుకుంటాం. నేను 5 ఫీట్ హైట్ ఉన్న హైడ్రోపోనిక్ టవర్ని అయితే తయారు చేశాను. మీరు అలా 8 ఫీట్ 10 ఫీట్ వరకు చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే పంప్ కెపాసిటీని బట్టి మనం ఎంత హైట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఒక పంపు ఫిక్స్ చేసి వాటర్ అనేది ఫ్లో అయ్యేలా చూసారు కదా, వాటర్ అనేది ఇలా అన్ని కప్స్కి టచ్ అవుతూ వెళ్తుంది. నేను 2 డేస్ బ్యాక్ ఇందులో గోంగూర విత్తనాలు అయితే వేశాను. అవి ఇప్పుడు మొలకెత్తి చిన్నగా వచ్చినాయి. చూసారు కదా, రూట్స్ అనేవి చిన్నగా వచ్చాయి. ఇలా ఒక 5 to 6 డేస్ అయినప్పటికీ ఒక 4-5 లీవ్స్ వచ్చి బాగా రూట్స్ అనేవి పెరుగుతాయి. 1 or 2 వీక్స్లో దీని ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.